తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. రవాణా కమిషనర్గా జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎక్సైజ్ కమిషనర్గా ఈ శ్రీధర్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా ఐపీఎస్ డిఎస్ చౌహాన్ కు బాధ్యతలు కట్టబెట్టింది. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఈవి నరసింహారెడ్డి, ఇంటర్ విద్యా కార్యదర్శిగా శృతి ఓజా బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ ట్రాన్స్ఫర్ల పరంపర కొనసాగుతుంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వంలో ఈ షెఫ్లింగ్ అన్నది కామన్ గా జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు 7 ఐఏఎస్ బదిలీలు బదిలీ చేసింది ప్రభుత్వం. దీంతో బుద్ధ ప్రకాష్ ను ఐఏఎస్ బుద్ధ ప్రకాష్ ను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా నియమించింది. అతను ఇప్పటి వరకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ గా ఉన్నారు. అయితే ఈ ప్లేస్ నుంచి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధ ప్రకాష్ ను ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ గా శ్రీధర్ ను నియమించింది. అదేవిధంగా రంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న భారతి ఒలికేరిని బదిలీ చేయడంతో పాటు మల్కాజ్గిరి రంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న గౌతమ్ పోర్టును రంగారెడ్డి కలెక్టర్ గా నియమించింది. ఇక ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా ఐఏఎస్ శృతి ఓజాను నియమించింది. ఇక టిఎస్ఐఐసి ఎండిగా కొనసాగుతున్న ఈ నరసింహారెడ్డిని ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా నియమించింది. సివిల్ సప్లై కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహాన్. మొత్తం 7 ఐఏఎస్ లకు ఈరోజు బదిలీలు జరిగాయని చెప్పవచ్చు. ఇది శాఖల వారిగా తమకు అంటే ప్రభుత్వానికి అనుగుణంగా, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే వారికి పోస్టులు నియమిస్తున్న వస్తుంది. ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు ప్రతి ఐఏఎస్ అధికారి పనిచేయాలి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేయాలి, ఇక్కడ పనితీర ప్రామాణికంగా ఉంటుందన్నది ప్రధానంగా ఆయన మెసేజ్ ఇచ్చిన సందర్భం ఉంది. దీంతో ఈ సమావేశం తర్వాత ఈ రోజు 7 ఐఏఎస్లను బదిలీ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ కొండల్.